హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక అరవింద ఆనందానికి అవధులే ఉండవని చెప్పాలి. ఇంతకాలం ఈ ఇంటికి ఒక ఆడపిల్ల కావాలి అని ఎంతగానో ఎదురు చూస్తూ మనీషాకిన ఆడపిల్ల పుడితే మిత్రును గండాల నుంచి గట్టెక్కిస్తుంది అని అనుకుంటూ ఉన్న అరవిందకు లక్కీ జున్ను ఇద్దరూ కూడా కవల పిల్లలే అని, ఇక లక్కీ కూడా మిత్ర రక్తం పంచుకున్న కూతురి అని తెలుసుకొని తెగ సంతోషపడిపోతూ ఉంటుంది అరవింద. మరి ఇంత పెద్ద నిజం అరవిందకు ఎవరి ద్వారా ఎలా నిజం తెలిసింది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇక అరవింద్ అయితే లక్ష్మీ మిత్ర వాళ్లకు నిజం చెప్పేస్తూ ఉండగా జయదేవ్ వద్దు అరవింద చెప్పొద్దు అని అంటూ ఉండగా వద్దండి చెప్పేస్తాను, నిజం చెప్పేస్తేనేనా నా మీద కొంచెమైనా సరే లక్ష్మికి కోపం తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇక ఈ ఇంటికి ఒక ఆడపిల్ల కావాలి మిత్ర, ఈ ఇంటి క్షేమం కోసమైనా నీ గండాలను గట్టెక్కించడం కోసమైనా నీకొక ఆడపిల్ల కావాలి అని అనగానే లక్కీ ఉంది కదమ్మా అని అంటూ ఉండటంతో లక్కీని నువ్వు తెచ్చుకున్న కూతురు కానీ నీ రక్తం పంచుకున్న కూతురు కాదు కదా. ఇక లక్ష్మి ఏమో మళ్ళీ అమ్మ కాలేదు, నీ దయ కారణం చేత ఇప్పుడు మనీషా తల్లి కాబోతుంది. కాబట్టి మనీషా జోలికి ఎవ్వరూ రావద్దు, మనీషాను ఇబ్బంది పెట్టి బాధ పెట్టే పనులు అస్సలు చేయకండి అని చెప్పి అరవింద్ అయితే మిత్రకి లక్ష్మికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి కూడా లక్ష్మి అత్తయ్య చెప్పారు అంటే దాని వెనకాతల ఏదో బలమైన కారణమే ఉండే ఉంటుంది. నిజంగానే ఇప్పుడు ఈ ఇంటికి ఆడపిల్ల కావాల్సి వస్తే ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? అత్తయ్య అనుకున్నట్టు అసలు మనీషా కడుపుతోనే లేదు కదా, అప్పుడు మిత్రను ఎవరు కాపాడుతారు అని చెప్పేసి లక్ష్మి అవే ఆలోచించుకుంటూ ఉండగా ఏంటి లక్ష్మి ఇంత టైం అవుతుంది అయినా నువ్వు నిద్రపోలేదా అని అనగానే లేదండి అని చెప్పేసి అంటూ ఉండగా చూడు లక్ష్మి, మన మధ్య ఉన్న ప్రేమ బంధం చాలా గట్టిదని నేను నమ్ముతున్నాను. ఒకప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా నీలాగే బాధపడుతూ ఉండేవాడిని, కాకపోతే నువ్విచ్చిన ధైర్యంతోనే ఇంత స్ట్రాంగ్గా ఉండగలిగాను. అలాంటిది నువ్వేంటి లక్ష్మి ఇంత చిన్న విషయానికి కూడా అంత డైనమాలో పడిపోతున్నావు? చూడు, మనం ఏదైనా సంకల్ప బలం గొప్పగా అనుకుంటే పంచభూతాలు కూడా దానికి సహకరిస్తాయని నేను గట్టిగా నమ్ముతాను. కాబట్టి లక్కీ నా కన్న కూతురు, ఏం జరగాలన్నా ఈ ఇంటికి ఒక ఆడపిల్ల కావాలన్నా అవన్నీ కూడా నా కూతురు లక్కీ చేతుల మీదుగానే జరుగుతాయి. కాబట్టి లక్కీకి నాకు మధ్య ఉన్న అనుబంధం ప్రేమ అటువంటిది. కన్న కూతురే కావాలి అంటే అమ్మ అనుకుంటుంది, కానీ అంతకు మించిన ప్రేమ అభిమానం ఉంది. కాబట్టి ఇక మనకు ఏమీ చెడు రాదు లక్ష్మి, నువ్వు హ్యాపీగా నిద్రపో అని అనగానే మిత్రగారు సరే నిద్రపోతాను, ఇంతకీ ఫైల్ రెడీ అయిపోయిందా అని అనగానే అయిపోయింది లక్ష్మి, మొత్తం అయిపోయింది. కాకపోతే రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ A to Z ఒకసారి చెకప్ చేసుకొని ఇక ఆఫీస్కి వెళ్ళిపోవటమే అని అనగానే అలాగే మిత్రగారు తప్పకుండా ఆ టెండర్స్ అన్నీ కూడా మనకే వస్తాయి అని అనగానే సరే లక్ష్మి, పడుకునేటప్పుడు ఎటువంటి ఆలోచనలు లేకుండా హ్యాపీగా నిద్రపో అని చెప్పేసి మిత్ర అయితే గుడ్ నైట్ చెప్పడంతో హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు వీళ్ళంతా కూడా. మరోపక్క సరియు మనీషాకి కాల్ చేసి నువ్వు మిత్ర దగ్గర ఉన్న ఫైల్ని నాకు ఇస్తావా, లేకపోతే అసలు నువ్వు కడుపుతోనే లేవు, అసలు మిత్ర జీవితానికి ఎంత మోసం చేశావో నీ కుట్రలన్నీ బయట పెట్టమంటావా అని సరియు కాల్ చేస్తుంది కదా. లేదు, సోదమ్మ ప్లాన్ అంతా బెడిసి కొట్టింది, నీకు ఆ ఫైలే కదా, ఏదో రకంగా చేసి నేను ఇస్తాను సరియు అని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది మనీషా. మరోపక్క దేవయాని ఏంటి మనీషా ఇంకా నిద్రపోకుండా దెయ్యంలా తిరుగుతున్నావు అని అనగానే నా దగ్గర ఒక అదిరిపోయే ప్లాన్ ఉందంటే దీని ద్వారా నాకు మీకు ఇద్దరికీ మంచి జరుగుతుంది అని మనీషా చెప్పడంతో ఏంటా ప్లాన్ అని అంటూ ఉంటే నాకేమో మిత్ర పక్కనున్న ఫైల్ కావాలి, మీకేమో మీ కోడల్ని ఇంటి నుంచి గెంటేయటం కావాలి. కాబట్టి నాకు ఇష్టమైన పని మీరు చేస్తే మీ కోడల్ని బయటకు గెంటేసే ప్లాన్ నేను వేస్తాను అని చెప్పడంతో ఏం చేయాలి అని చెప్పేసి అనగానే మనీషా అయితే ప్లాన్ అయితే చెప్తుంది. సరే అయితే అని చెప్పేసి మనీషా దేవయాని ఇద్దరు కూడా ఐఫై ఇచ్చుకొని అందరూ నిద్రపోతున్నప్పుడు ప్లాన్ని అయితే వేసుకుంటారు. మరోపక్క వీళ్ళిద్దరూ కూడా కలిసి జాను అను వివేక్ వచ్చేసి దేవయాని దగ్గర స్మార్ట్ వాచ్ ఉంటుంది కదా, దాన్ని కనెక్ట్ చేసుకొని అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇవన్నీ వినాలి అని మొత్తానికి అయితే అందరూ పడుకున్న టైంలో వెళ్ళి వాచ్ తీసుకోవాలని వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయితే ప్లాన్ చేసుకుంటారు. మరోపక్క అక్కడ మనీషా వచ్చేసేసి దేవయానికి ఎవరికి గుర్తుపట్టలేనివ్వకుండా మొత్తానికి బ్లాక్ డ్రెస్ వేసుకొని బ్లాక్ మాస్క్ బ్లాక్ పెద్దది వేవ్లా వేసుకొని మిత్రగదిలోకి అయితే పంపిస్తుంది. ఇక వెంటనే దేవయాని మిత్రగదిలో నుంచి వెళ్ళి ఆ ఫైల్ని అయితే తీసుకుంటుంది. ఈ ఫైల్ని పేపర్లను కలిపేసేసి
బయటైతే పెట్టేస్తాను. నా కోడల్ని ఉదయం లేచేసరికి ఏంటి ఆ పేపర్లంతా కూడా చెత్త, డస్ట్‌బిన్ బయటకు పెట్టు అని అనంగానే పాపం జాను ఆ పేపర్స్‌తో పాటు ఈ ఫైల్‌ని కూడా డస్ట్‌బిన్‌లో పెట్టేస్తే బయటకు వెళ్ళిపోయిన ఫైల్‌ని ఈజీగా మనీషా ఫైల్ తీసుకొని సరియోకి ఇవ్వటం కోసం ప్లాన్ చేస్తుంది. ఇంపార్టెంట్ అయిన ప్రెస్టేజ్ ఇష్యూ అయిన ఫైల్‌ని మనీషా బయటకైతే పంపించేస్తుంది జాను చేత. ఇక జానుని తిట్టి కొట్టి ఈ ఇంటికి నందన్ ఫ్యామిలీకి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఫైల్ అది. ఆ ఒక్క ప్రాజెక్ట్ తోటి ఇక మనం ఈ వైజాగ్ సిటీలోనే ఎంతో ప్రెస్టేజ్గా బతకొచ్చు అని అనుకుంటే ఆ ఫైల్ నేను బయటకు పంపించేస్తావా అని జానుని ఇంటి నుంచి గెంటేయటం కోసం ఈ రకంగా మనీషాకైతే హెల్ప్ చేస్తుంది దేవయాని. కానీ దేవయాని ఫైల్ కొట్టేసుకొని వచ్చేసిన తర్వాత సైలెంట్గా దేవయాని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి జాను వివేక్ అయితే స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొని వస్తారు కదా. ఆ వాచ్ తీసుకొని వచ్చేటప్పుడు ఏవండి ఏవండి ఒకసారి అటు చూడండి అని అనగానే ఎవడో దొంగ వెదవనుకుంటా, మనం ఈ వాచ్ తీసుకుందామని వస్తే మనకి దొరికిపోయాడు, పద వీడి సంగతి తేలుద్దాం అని చెప్పేసి ఇక ఎలాగో నల్ల ముసుగు వేసుకొని దేవయాని ఉంటుంది కదా. ఇక దేవయానిని పట్టుకొని ఒక పక్క జాను ఒక పక్క వివేక్ కుమ్మి 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 అయితే వదిలేస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న మనీషా అమ్మ బాబోయ్, ఇప్పుడు నేను దొరికితే వీళ్ళు సందులో సడేమియా అంటూ నన్ను కూడా చిత్త కొట్టేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే మొత్తానికి వీళ్ళు చితక్ కొడుతూ ఉంటారు కదా. ఇక దేవయాని అయితే అరిస్తేనేమో దేవయాని అని బయటపడిపోతుంది, అరవకపోతేనేమో ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు. దేవుడా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసేసి ఫైల్ని అయితే కింద పడేసేసి అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళు పరుగు పరుగున వెళ్ళిపోగానే వీళ్ళు కూడా ఏమీ చేయలేక వెళ్ళిపోయాడు దొంగ వెధవ, అయినా దొంగోడికి ఇక్కడ ఏం పనండి అని అనగానే కింద పడిపోయిన ఫైల్ని అయితే ఓపెన్ చేస్తారు. ఇక వెంటనే ఈ ఫైల్ గురించి వచ్చినట్టు ఉన్నాడు, ఈ ఫైల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, పద వెళ్దాం అని చెప్పేసి లోపలికైతే వెళ్తారు. ఆ తర్వాత దేవయాని రూమ్లో మొత్తానికి అయితే స్మార్ట్ వాచ్ని కనెక్ట్ చేసేసి పెట్టేస్తారు కదా. వీళ్ళైతే రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక పావు గంట అయిన తర్వాత ఆంటీ ఆంటీ అని మనీషా అయితే వస్తుంది. ఏంటి మనీషా, ఆ ఫైల్ని నన్ను తీసుకుని రమ్మని చెప్పి నా కొడుకు నన్ను కొడుతున్నప్పుడు అసలు నువ్వు నాకు హెల్ప్ చేయకుండా ఉంటావా? నేను నీకు ఎంత హెల్ప్ చేశాను అని అనగానే సారీ ఆంటీ, మీరే దేవయాని ఆంటీనే ఫైల్ దొంగతనం చేస్తుందంటే మళ్ళీ దొరికిపోతామని ఇదంకా చెప్పలేదు. ఇంతకీ నొప్పిగా ఉందా ఆంటీ అని అనగానే నొప్పిగా లేకపోతే ఇంకెలా ఉంటుందనుకుంటావు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఆంటీ సరే ఇంతకీ ఫైల్ ఏదా ఆంటీ అని అనగానే ఇంకెక్కడ ఫైలు, వాళ్ళు కొట్టిన కొట్టులకు అక్కడే మధ్యలోనే పడేసి వచ్చాను అని అనగానే ఛా ఆంటీ, ఆ ఫైల్ని నేను సరియుకి ఇవ్వకపోతే సరియు నా బెండు తీస్తుంది, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, ఆ ఫైల్ని నేనే తెచ్చుకుంటాను ఆగండి అని చెప్పేసేసి ఎక్కడ పడేశారు అని అంటూ ఉంటే అబ్బా మధ్యలోనే ఎక్కడో ఒక చోట ఉంటుంది, వెళ్ళి తెచ్చుకో మనీషా, నా కొళ్ళంతా ఒకటే నొప్పులు అని చెప్పేసి అనగానే ఈ లోపల ఇవంతా కూడా వినేస్తూ ఉంటారు కదా. వివేక్ అయితే ఆ ఫైల్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇక మొత్తానికి అయితే ఆ ఫైల్లో ఉన్నవన్నీ కూడా నెంబర్లు, అంతేకాకుండా పాస్వర్డ్లు అన్నీ మార్చేసేసి అక్కడ డూప్లికేట్ ఒక ఫైల్ని అయితే పడేయటం అయితే జరుగుతుంది. ఆ ఫైలే ఒరిజినల్ ఫైల్ అనుకొని చెప్పేసి మనీషా ఆనందానికి అవధులే ఉండవు. హ్యాపీగా ఈ ఫైల్ని సరియుకి రేపు మార్నింగే ఇచ్చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏవండి, ఈ ఫైల్ని సరియుకి ఇస్తుందంటే సరియు దగ్గర భయపడుతుంది, మన బిజినెస్లను ఈ మనీషా దెబ్బ కొట్టాలని చూస్తుంది అని అనగానే అందుకోసమే కదా టెండర్ ఫైళ్ళు ఒరిజినల్ నా దగ్గర పెట్టుకున్నాను అని చెప్పేసి వివేక్ వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఉదయానికి టెండర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేస్తుంది. ఇక ఎప్పుడు వచ్చినట్టుగానే నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి టెండర్ రావడంతో ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉండగా అక్కడ వచ్చేసేసి సరియు మనీషాకి కాల్ చేస్తూ ఉంటుంది. సారీ సరియు, నేనైతే కరెక్ట్ ఫైల్నే తీసుకొని వచ్చాను, మరి ఎక్కడ కొట్టిందో తేడా నాకైతే అర్థం కావటం లేదు అని అనగానే నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా, నువ్వు గనక నేను చెప్పినట్టు చేయకపోతే నీ అసలు స్వరూపాన్ని బయట పెట్టేస్తాను జాగ్రత్త అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. ఇంకొక ఛాన్స్ నాకు ఇవ్వు, ఏదో ఒకటి చేసి ఈసారి ఒక్క టెండర్నే కాదు నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తం నీ కాళ్ళ కింద పడుండేటట్టు నేను చేస్తాను, నన్ను నమ్ము సరియు అని చెప్పేసి మనీషా రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత అందరూ హ్యాపీగా స్వీట్స్ పెట్టుకుంటూ టెండర్ మనకే వచ్చిందని సంతోషంగా ఉంటారు.
అయితే వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళంగానే దేవయాని మనీషా వాళ్ళు లోపలికి వెళ్ళడంతో పదండి మనం కూడా వెళ్దామని వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక మైక్రోఫోన్ ద్వారా మొత్తానికి వినేయడానికి, ఆంటీ ఈ ఒక్కసారి నాకు లాస్ట్ అండ్ ఫైనల్ ఆంటీ, సరియో చివరికి అవకాశం ఇచ్చింది. నిన్న ఫైల్ని ఇస్తే టెండర్ అది హ్యాపీగా ఉండేది. ఇప్పుడు అది నన్ను బెదిరిస్తుంది. ఇక నేను ప్రెగ్నెంట్తో లేను అని. ఆ రోజు నైట్ ఏమీ జరగలేదని చెప్పేసేసి అవన్నీ కూడా అరవింద్ ఆంటీకి చెప్పేసి నన్ను ఇంటి నుంచి గెంటించేస్తానని తెగ భయపెడుతుంది అని చెప్పేసి అనగానే, లేదు మనీషా, నువ్వు మిత్ర చేత నిజంగా తల్లి అవ్వాలి అని అనగానే, ఏం మాట్లాడుతున్నారాంటీ అని అనగానే, అరవింద్ అక్క నీతో ఇంత ప్రేమగా ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? ఇందాక మొన్న మిత్ర వాళ్ళకితో మాట్లాడుతున్నప్పుడు నేను మొత్తం విన్నాను మనీషా. అరవింద్ అక్క మిత్రతో ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ఇంటికి ఒక ఆడపిల్ల కావాలి. ఇక నీ రక్తము పుంజుకున్న కన్న కూతురు నిన్ను కాపాడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ఈ ఇంట్లో ఆడపిల్ల ఉండాలి అని చెప్పేసి అన్నారు. అరవింద్ అక్క నీకు ఆడపిల్ల పుడుతుందేమోనని శాఖ సంతోషపడిపోతుంది. నువ్వేమో కడుపుతోనే లేవు. ఆ విషయం వాళ్ళకు తెలియటం లేదు అని అనగానే, అప్పుడు పక్కనే ఉన్న మనీషా, థ్యాంక్ గాడ్ ఆంటీ, యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఇక లక్కీ కూడా మిత్ర కన్న కూతురే అన్న విషయం అరవింద్ ఆంటీకి తెలియదు కాబట్టి నా మీద కన్సర్న్ చూపిస్తుంది. అదే అసలు లక్ష్మీకే కవల పిల్లలు పుట్టారు, లక్కీ జున్ను ఇద్దరూ కూడా కవల పిల్లలే అనే విషయం తెలిసిందే ఇక నన్ను క్షణం కూడా ఉంచుకోకుండా ఈ ఇంటి నుంచి గెంటేసేవాళ్ళు అని అనగానే, ఆ విషయం పక్కన పెట్టు మనీషా. ఇక లక్కీ కూడా మిత్రకు పుట్టిన కన్న కూతురే మున్నార్లో లక్ష్మి కవలపిల్లని జన్మనిచ్చింది. ఆ పాపనే మిత్ర తెలుసుకోకుండా తన కన్న కూతుర్ని తను దత్తత తీసుకున్నాడన్న నిజాలన్నీ కూడా ఎప్పటికీ బయటికి రావు. కానీ మరి ఆడపిల్ల గురించి హోప్ పెట్టుకుంది కదా దేవయాని అక్క, అరవింద్ అక్క. అలాంటప్పుడు మరి 2 వారాల్లో కడుపులో బిడ్డకు హార్ట్ బీట్ రావాలి అన్నారు. ఇక్కడ చూస్తే నువ్వు కడుపుతోనే లేవు, మరి ఏం చేస్తావు మనీషా అని అనగానే, అదే ఆంటీ నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు అరవింద్ అత్తయ్య గురించేనా నేను నిజంగా తల్లిని కావాలి, హాస్పిటల్కి వెళ్ళి నన్ను తల్లిని చేయండి అని ఇంజెక్షన్ల ద్వారా అయినా సరే మిత్రను తీసుకొని వెళ్ళి మిత్రకి ఏవో చెకప్లు చేయించి ఆ రకంగా ఇంజెక్షన్ ద్వారా అయినా సరే నేను ప్రెగ్నెంట్ అవ్వాలాంటి అని చెప్పేసి మనీషా అయితే మాట్లాడుతూ ఉంటుంది. అయితే వీళ్ళ ప్లాన్ అంతటినీ కూడా వినేసిన తర్వాత, పెద్దమ్మ నువ్వు ఈ ఇంటికి ఒక ఆడపిల్ల కావాలని, అన్నయ్య రక్త సంబంధుకురాలు కావాలి అని ఇక భయపడిపోతున్నావు. మనీషాకు ఎవరు పుడతారా అని కంగారు పడిపోతున్నావు కదా. అసలు మనీషా కడుపుతోనే లేదు. ఈ ఇంటికి ఆడపిల్ల ఎవరో తెలుసా? లక్కీనే. వదినకు పుట్టినది జున్ను ఒకడు మాత్రమే కాదు, వదినకు మున్నార్లో పుట్టింది కవల పిల్లలు. వదిన కూతుర్నే అన్నయ్య తెలుసుకోకుండా దత్తత తీసుకున్నాడు పెద్దమ్మ అని చెప్పేసి వివేక్ జాను వాళ్ళు వచ్చి అరవిందకు నిజం చెప్పేస్తూ ఉండగా, ఒక్కసారిగా అరవింద, వివేక్ ఏం మాట్లాడుతున్నావు? లక్కీ జున్ను కవల పిల్లలా? నా కొడుకుకు పుట్టిన పిల్లలా వీళ్ళిద్దరూ కూడా అని అనగానే, అవును పెద్దమ్మ అవును అనే నిజమైతే చెప్తూ ఉండటంతో అరవింద ఆనందానికి అవధులే ఉండవు. మరి ఇంత పెద్ద నిజం చెప్పిన తర్వాత మనీషా లక్ష్మిని కాపాడడం కోసం ఇదంతా అబద్ధం చెప్తున్నారు, డిఎన్ఏ టెస్ట్ చేపిద్దామని డిఎన్ఏ టెస్టులలో ఇక మొత్తానికి అయితే లక్ష్మికి పుట్టిన కూతురు కాదు అన్నట్టుగా చేసేసి మిత్ర ద్వారా ఇంజెక్షన్ ద్వారా మనీషా ప్రెగ్నెంట్ అనేది నిజంగా ఉండాలని, నిజంగా ప్రెగ్నెంట్ అవ్వాలని ప్లాన్ చేస్తుంది కదా. మరి ఈ ప్లాన్ అంతా కూడా అవుతుందా, లేకపోతే వివేక్ జాను వాళ్ళు బెడిసి కొట్టేటట్టు చేస్తారా? అరవిందకి నిజం తెలిసిన తర్వాత కూడా మనీషా కన్ఫ్యూజ్లో పడేసేసి అరవిందను నమ్మకోకుండా చేయటంతో తర్వాత ఏం జరగబోతుంది కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్